నమస్కారం న్యూస్ విజన్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, దేశ భద్రత పురోభివృద్ధికి కృషి చేసిన గొప్ప మహిళ ఇందిరాగాంధీ. మాజీ ప్రధాని 29వ వర్ధంతి వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు. సమాజ సేవకు యువత అంకితం కావాలి, సమాజంలో స్ఫూర్తిని చాటాలి. రక్తదాన శిబిరంలో ఎస్పీయు బీసీ రాజేంద్ర పిలుపు. కొనసాగుతున్న సమైక్య సమరం, రాజీనామాలు చేయండి, రాజకీయ సంక్షోభంతో కేంద్రం మెడలు వంచండి. సమైక్యవాదుల హెచ్చరిక, వివిధ రూపాల్లో నిరసనలు. ఘనంగా ఏఐటీయూసీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, రేపరేపలాడిన ఎర్ర జెండాలు, సంబరాల్లో కార్మికులు, కార్యకర్తలు. వార్తల్లోని వివరాలు. సీమాంధ్ర ఎంపీలు, మంత్రులు వెంటనే రాజీనామా చేసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు గళం విప్పాలని సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి డిమాండ్ చేసింది. చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట గురువారం ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు భోజన విరామ సమయంలో నిరసన నిర్వహించాయి. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు కృష్ణంనాయుడు, జిల్లా వీఆర్ఓల సంఘం అధ్యక్షులు భక్తవత్సరం నాయుడు మాట్లాడుతూ యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 93 రోజులుగా సీమాంధ్రలో ఉద్యమాలు నడుస్తున్నా పట్టించుకునే నాయకుడే కరువయ్యారని తెలిపారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు చేత కాకుంటే వెంటనే రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు గంటా మోహన్, శ్రీనివాసమూర్తి, మురళి తదితరులు పాల్గొన్నారు. మేము జగన్ అన్నకు చెప్పేది ఒకటే, ఈ చంద్రబాబు అన్నకు చెప్పేది ఒకటే, ఈ బొత్స అన్నకు చెప్పేది ఒకటే, మీకు ఏమాత్రం రాజనీతి శుద్ధుంటే ప్రజలతో చెలగాటలాడుకుంటా ఈ రోజుటికైనా మళ్ళీ మీ మనసులో మాట చెప్పమని ఆల్ ఇండియా దొంగ ఆ దిగ్విజయ్కి పిలుస్తున్నారు. మీకు సిగ్గు ఉంటే మీరు ఢిల్లీకి పోవాల్సిన అవసరం లేదు. మేము సమైక్యాంధ్రకి పాటుపడుతున్నాం, మేము సమైక్యాంధ్రకి మద్దతున్నాం అని మీరు నిజంగా ఈ సీమాంధ్రలో పుట్టిన నాయకులైతే మీరు బతికుండే వాళ్ళు ఎవరు మిమ్మల్ని నమ్మే పరిస్థితుల్లో లేరు. ఈ యొక్క 7 కోట్ల జనాభా, 7 లక్షల ఉద్యోగస్తుల యొక్క మనోభావాలు బాధపడకుండా ఉండాలంటే మీ తండ్రుల సమాధుల కాడొచ్చి మేము రేపు గెలిచినా కూడా మా యొక్క ఎంపీ ఓటుని తీసుకొని పోయి ఈ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేస్తున్నటువంటి ఆ ఇటలీ రాని కొడుక్కి మా ఓటు వేయమని మీరు ప్రమాణం చేసిన రోజు ఈ ప్రజలు కొద్దిగానే నమ్ముతారు. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల అధికారులు విద్యార్థుల స్కాలర్షిప్ల మంజూరుకు ఆన్లైన్ పద్ధతిలో వివరాలు ఇవ్వాలని సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ ధనంజయరావు ఆదేశించారు. గురువారం చిత్తూరు అంబేద్కర్ భవన్లో జిల్లాలోని అన్ని కళాశాలల ప్రిన్సిపాళ్లు, సిబ్బందితో డీడీ సమావేశం నిర్వహించారు. 2013-2014 విద్యా సంవత్సరానికి విద్యార్థుల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేయాలన్నారు. విద్యా సంస్థలు ఫీజు రియంబర్స్మెంట్, ఉపకార వేతనాలు వచ్చే వరకు విద్యార్థులను ఫీజు చెల్లింపుకు ఇబ్బందులు కలిగించకూడదని తెలిపారు. ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడం వల్లే పుణ్యక్షేత్రానికి నీటి సమస్య వచ్చి పడిందని తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. నగర ప్రజల దాహార్తిని తీర్చడం కోసం ఎమ్మెల్యే నిధులతో కొనుగోలు చేసిన కొత్త ట్రాక్టర్ను గురువారం స్థానిక రాయల్ నగర్లోని తెలుగుగంగా మంచినీటి రిజర్వాయర్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం నగరపాలక సంస్థకు కరుణాకర్ రెడ్డి అప్పగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తిరుపతికి శాశ్వత నీటి వనరులు లేవన్నారు. తెలుగుగంగా, కళ్యాణి డ్యాం ఆశించిన స్థాయిలో నగరానికి నీటిని అందించలేకపోతున్నాయని చెప్పారు. ఫలితంగా తిరుపతికి నీటి గండం పుంచి ఉందన్నారు. శాశ్వతంగా నీటి సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించకపోవడం వల్లే ప్రజలు తాగునీటి కోసం ఇక్కట్లు పడుతున్నారని చెప్పారు. గాలేరు నగరి రిజర్వాయర్ వల్లే తిరుపతిని పట్టి పీడిస్తున్న నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించవచ్చునని, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి దాని నిర్మాణానికి పూనుకున్నారని గుర్తు చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అది అమలుకు నోచుకోవడం లేదన్నారు. అధికారులు చిత్తశుద్ధితో పనిచేస్తున్న అధికార ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ప్రజల పాలిట శాపంగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సకలారెడ్డి, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. తిరుపతి దాహార్తిని తీర్చడానికి ఒక దీర్ఘకాలిక ప్రణాళిక అవసరం. శాశ్వతంగా నీటి వనరు తిరుపతికి అవసరం. కేవలం 0.27 టీఎంసీల శాతం ఉండేటువంటి కైలాసగిరి రిజర్వాయర్ తిరుపతి అవసరాలను ఏమాత్రం కూడా తీర్చగలిగేటువంటి పరిస్థితుల్లో లేదు. ఇక కళ్యాణి డ్యాం పూర్తిగా కూడికల్లు తీయవలసినటువంటి అవసరం ఉన్నది. కళ్యాణి డ్యాంకు వచ్చేటువంటి నీళ్లకు ప్రథమ భాగం తిరుమల తిరుపతి దేవస్థాన అవసరాలను తీర్చడానికి ఉపయోగపడబోతున్నది.
ఆ రీత్యా కళ్యాణి డ్యాంలోకి నీళ్లు వచ్చినా కూడా మనకు మేలైనటువంటి రీతిలో తిరుపతి అవసరాలను తీర్చేటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఒక శాశ్వతమైనటువంటి వనరు తీసుకురావాల్సినటువంటి అవసరాన్ని శాసనసభ్యునిగా నేను నిరంతరం పోరాడుతున్నాను. ఏపీబీసీఎల్లో టెండర్ల విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ లిక్కర్ గోడౌన్ హమాలీలు గురువారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట 48 గంటల రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ఐఎంఎఫ్ఎల్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి చలపతి మాట్లాడుతూ 20 ఏళ్లకు పైగా ఐఎంఎఫ్ఎల్ డిపోల్లో తక్కువ కూలికి పనిచేస్తున్నా ప్రస్తుతం 2 ఏళ్లకు టెండర్ పెట్టి హమాలీలు కడుపు కొట్టడం న్యాయం కాదన్నారు. రాష్ట్ర రెవెన్యూలో లిక్కర్ డిపోల ద్వారా 25% ఆదాయం వస్తున్నా తమకు కనీస వేతనాలు అమలు చేయడం లేదని ఆరోపించారు. ఈరోజు రాష్ట్ర బడ్జెట్లో 25% ఆదాయం తెచ్చిపెట్టేటువంటి కార్పొరేషన్లో పనిచేసేటువంటి హమాలీస్కు చట్టపరంగా కానీ హక్కుపరంగా కానీ గుర్తింపు పరంగా కానీ ఎటువంటి సదుపాయాలు కల్పించడం లేదు. కావున దీని తీవ్రంగా రాష్ట్ర హమాలీస్ యూనియన్గా మేము వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి 2 ఏళ్లకు ఒకసారి జరగాల్సిన ఒప్పందాన్ని వెంటనే ప్రభుత్వం కానీ ఏపీబీసీఎల్ యాజమాన్యం కానీ బీర్ అండ్ లిక్కర్ అసోసియేషన్ వారు హమాలీస్ని పిలిపించి కూలీ ఒప్పందం ఏర్పాటు చేయాలని గట్టిగా మేము అడుగుతున్నాం. ఏపీబీసీఎల్లో పనిచేసేటువంటి హమాలీస్కు సివిల్ సప్లై హమాలీస్కి ఎటువంటి చట్టాలు వర్తిస్తాయో అవన్నీ కూడా వర్తింప చేయాలని రాష్ట్ర కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఏఐటీసీ జిల్లా గౌరవ అధ్యక్షులు నాగరాజన్ మాట్లాడుతూ వెంటనే టెండర్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ప్రజా సంఘాలను కలుపుకుని ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐఎంఎఫ్ఎల్ నాయకులు మునిచంద్ర, చంద్ర, గోపి, మణి, ఉమాపతి తదితరులు పాల్గొన్నారు. పలమనేరులో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షులు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం పలమనేరు R&B గెస్ట్ హౌస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రోడ్డు భద్రతా చర్యలు చేపట్టకపోవడం వల్లే ఘోర రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఇది యూపీఏ సర్కార్ నిర్లక్ష్యం కాదా అని ప్రశ్నించారు. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదమే ఇందుకు నిదర్శనమన్నారు. ఆర్టీఓ అధికారుల వైఫల్యం కూడా ఉందని విమర్శించారు. 9 సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని పాలించిన టీడీపీ అధినేత చంద్రబాబు వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదన్నారు. ముఖ్యంగా సొంత జిల్లా చిత్తూరుకు కూడా ఆయన చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. నవంబర్ 1న పలమనేరులో నిర్వహించే బహిరంగ సభను జయప్రదం చేయాలని ఆయన కోరారు. సరే, అవకాశాలు లేనప్పుడు అభివృద్ధి జరగలేదులే అని చెప్పి ఏదో కాంప్రమైజ్ కావచ్చు, రాజీ కావచ్చు. ఏ ప్రాంతానికి లేనటువంటి అవకాశాలు ఈ ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క నాయకుల చిన్న చూపు చూడడం వల్లే వాళ్ళ స్వార్థం, వాళ్ళ పదవులు, వాళ్ళ రాజకీయాల మీదనే దృష్టి కేంద్రీకరించడం వల్లే రాయలసీమలో ఉన్న ప్రతి కుటుంబం చిన్నాభిన్నమైంది, ఆర్థికంగా చితికిపోయింది. రాజకీయ నాయకులు పదవుల్లో ఉన్న వాళ్ళే డైరీ ఓనర్లు అయితే పేద ఉత్పత్తిదారులను బతకనిస్తారండి వీళ్ళు. ఈ అఖిల పక్షంలో జగన్, చంద్రబాబు అఖిల పక్షాన్ని అవకాశంగా తీసుకొని రాయలసీమలో రాజధానిని పెట్టమని డిమాండ్ చేయండి. అప్పుడే మీరు రాయలసీమకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. రాహుల్ని ప్రధాని చేయాలనే ఆకాంక్షతో సొంత అత్తగారైన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఆశయాలను ఒమ్ము చేయడం సోనియా స్వార్థపూరిత వైఖరికి పరాకాష్ట అని సమైక్యవాది మబ్బు చెంగారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దేశ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా స్థానిక టౌన్ క్లబ్లో మబ్బు యువసేన ఆధ్వర్యంలో సంస్మరణ సభను నిర్వహించారు. సమైక్యవాదులు ఇందిరాగాంధీకి సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మబ్బు చెంగారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రధానిగా దేశ అభివృద్ధికి, దేశ ప్రజల కోసం ఎన్నో సంస్కరణలు చేపట్టిన గొప్ప ఉక్కు మహిళ ఇందిరాగాంధీ అని, ఇందిరాగాంధీ సైతం భాషా ప్రయుక్త రాష్ట్రాలకే మద్దతు తెలిపినా ఆమె కోడలు సోనియా గాంధీ స్వార్థ ప్రయోజనం కోసం ప్రప్రథమంగా ఏర్పడ్డ భాషా ప్రయుక్త రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి కుట్ర పన్నడం దారుణమన్నారు. రాష్ట్ర విభజనను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు సహించరన్నారు. ఏపీ ఎన్జీఓల రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ బాబు ఆధ్వర్యంలో తిరుపతి ఉపాధ్యాయ జేఏసీ చైర్మన్ రామచంద్రారెడ్డి పిలుపు మేరకు సమైక్య ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి సీమాంధ్రుల మనోభీష్టాన్ని నెరవేర్చుకుంటామని ఆయన ప్రతిజ్ఞ చేశారు. అనంతరం సర్దార్ వల్లభాయ్ పటేల్ని గురించి ప్రస్తావిస్తూ ఆయన స్ఫూర్తిని చాటాలనే సదుద్దేశంతో గుజరాత్లో నరేంద్ర మోడీ సర్దార్ వల్లభాయ్ పటేల్ అతిపెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి పూనుకోవడం హర్షించదగ్గ విషయమన్నారు. పటేల్ కాంగ్రెస్ పార్టీ వాడైనా నరేంద్ర మోడీ ఆయన పోరాట పటిమను, సేవలను యువతకు తెలియచేసి ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని ముందుకు రావడం శుభ పరిణామమన్నారు. ఈ కార్యక్రమంలో మబ్బు యువసేన నాయకులు అశోక్ కుమార్, మించల్ జనార్దన్ రెడ్డి, కాండ్ర సత్యనారాయణ, రమేష్, వినోద్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారు ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఉన్నా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని గుర్తించడం, ఆయన విగ్రహాన్ని స్థాపించడం అనేది చాలా మంచి పరిణామం.
ఈరోజు చూస్తే అటువంటి పెద్ద పెద్ద లీడర్లందరూ కూడా మన రాష్ట్రాన్ని విభజించకూడదు, భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా తీసుకొని ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఒక భాష మాట్లాడే వాళ్ళందరూ ఒకే రాష్ట్రంలో ఉండాలనే ఒక ఆలోచనతో ఈరోజు ఈ రాష్ట్రాన్ని ఇంత పెద్ద ఎత్తున నిలబెడితే ఈరోజు అదే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇందిరాగాంధీ గారి కోడలు, అలాగే రాజీవ్ గాంధీ గారి సతీమణి సోనియా గాంధీ గారు ఈరోజు స్వార్థం కోసం తన కుమారుణ్ణి ప్రధానమంత్రిని చేసుకోవాలని ఒక కేవలం స్వార్థపూరిత కారణంతో ఈరోజు రాష్ట్రాన్ని రెండుగా విభజించాలనుకోవడం దారుణమైన విషయం. రాజీవ్ నగర్ సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో ప్రత్యక్ష పోరాటాలకు సన్నద్ధం కావాల్సి వస్తుందని సిపిఐ నగర కార్యదర్శి చిన్నం పెంచలయ్య హెచ్చరించారు. రాజీవ్ నగర్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ నాయకులు గురువారం స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ప్రభుత్వానికి అధికారులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి పెంచలయ్య మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో అధికార ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. రాజీవ్ నగర్ నెలకొన్న పరిస్థితులు ఇందుకు నిదర్శనమన్నారు. తాగేందుకు నీరు లేక, డ్రైనేజీ కాలువలు లేక ఆ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నా అటు ప్రభుత్వం కానీ ఇటు అధికారులు కానీ పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. వెంటనే అధికార ప్రభుత్వం స్పందించాలని, మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజలతో కలిసి ప్రత్యక్ష పోరాటాలకు సన్నద్ధమవుతామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ నాయకులు రాధాకృష్ణ, రవి, మహిళా నాయకురాలు పాల్గొన్నారు. పంచాయతీ నుంచి కార్పొరేషన్లో విలీనం అయిన తర్వాతనైనా అభివృద్ధి చెందుతామని ఆశపడ్డ ప్రజలకు నిరాశ మిగులుతూ ఉంది. ఈరోజు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కనీసం డ్రైనేజీ సౌకర్యం లేక చిన్నపాటి నీళ్ళు వచ్చిన చెత్త చెదారం చిన్న చిన్న కాలువల్లో మిగిలిపోయి అవి ఒక చెరువులుగా మారిపోతూ ఉన్నాయి. అధికారులకి ఈ విషయం తెలిసినా పట్టించుకోకపోవడం బాధాకరం. అందుకోసమే ఈరోజు కమిషనర్ గారిని హెచ్చరిక చేయడానికి ఈరోజు ఇక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. సమాజ సేవకు యువత అంకితం కావాలని ఎస్వి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య రాజేంద్ర పిలుపునిచ్చారు. నందనం అకాడమీ ఆధ్వర్యంలో గురువారం స్థానిక ఎస్వి యూనివర్సిటీ హెల్త్ సెంటర్లో రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. వర్సిటీ వీసీ ఆచార్య రాజేంద్ర, శాప్స్ కన్వీనర్ డాక్టర్ సుధారాణి ముఖ్య అతిథులుగా విచ్చేసి రక్తదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ యువత సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని సమాజానికి అండగా నిలవాలన్నారు. అన్ని దానాల్లోకెల్లా రక్తదానం మిన్నా అని, ఆపదలో ఉన్నవారికి రక్తాన్ని అందించి ప్రాణదాతలు కావాలని సూచించారు. యువత నిర్మాణాత్మక కార్యక్రమాలు చేపట్టడం ద్వారా సమాజానికి ఆదర్శంగా నిలుస్తారన్నారు. ఈసారి ఈ సంవత్సరం ఒక వరల్డ్ బ్లడ్ డొనేషన్ స్లోగాను గిఫ్ట్ ఆఫ్ లైఫ్ డొనేట్ బ్లడ్ చెప్పేసి వాళ్ళు చెప్పారు. లాస్ట్ ఇయర్ స్లోగన్లో బ్లడ్ డొనేట్ చేసే వాళ్ళు హీరో అనే ఒక కార్యక్రమం ప్రకారం చేపట్టారు. సో ఆ విధంగా మనం బ్లడ్ డొనేషన్ కార్యక్రమం చేపడుతూ యూనివర్సిటీలో జరగడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు నీడ్ ఆఫ్ ది అవర్ బ్లడ్ చాలా అవసరం ఎంతో ఉందండి. రోజు ఎక్కువ అవుతున్న యాక్సిడెంట్లు కావచ్చు, వాట్ ఎవర్ పెరుగుతున్న టెక్నాలజీతో పాటు మనకు పెరుగుతున్న జనాభా కూడా ఉంది. రోజు రోజుకు ఆపరేషన్లు ఎక్కువ అవుతున్నాయి. ఎన్నో బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ మనం రోజు చూస్తున్నా కూడా చాలాసార్లు బ్లడ్ దొరక చాలా అనౌన్స్ కూడా చేస్తుంటాం రేడియోలో. బట్ నిజంగా అందరికీ కూడా అండి మానవతా దృక్పథంతో అర్ధరాత్రి కూడా చాలామంది వచ్చి బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. వారందరికీ కూడా ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అనంతరం రూయా రక్తనిధి సంచాలకులు డాక్టర్ ఆర్ఆర్ రెడ్డి మాట్లాడుతూ రక్తదానంపై తాము సమాజంలో అవగాహన కల్పిస్తున్నామన్నారు. అంతేగాక క్వాలిటీ రక్తాన్ని సేకరిస్తూ హెచ్ఐవి శాతాన్ని తగ్గించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. విద్యార్థులు, ప్రజా సంఘాలు, హెల్త్ సెంటర్ల ద్వారా అవగాహన సదస్సులు నిర్వహిస్తూ రక్తదానం వల్ల ప్రయోజనాలను అలాగే ప్రజల్లో సేవాభావాన్ని పెంపొందిస్తున్నామని చెప్పారు. రక్తదాన కార్యక్రమంలో భాగంగా వర్సిటీ విద్యార్థులు హెల్త్ సెంటర్కు చేరుకుని రక్తదానాన్ని చేసి తమ సేవ తత్వాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సెంటర్ అధికారులు రాఘవరెడ్డి, రామకృష్ణారెడ్డి, నందనం అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులు వివేక్, విద్యార్థి నాయకులు రంజిత్, శేషాద్రి నాయుడు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మన పట్టణంలో రక్తం యొక్క అవసరాలను గుర్తించి స్వచ్ఛంద సేవా సంస్థలు అయితేనేమి, అలాగే ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలు అయితేనేమి, యూనివర్సిటీ యాజమాన్యాలు, అలాగే హెచ్ఓడీస్, స్టూడెంట్ బాడీస్ అందరూ కూడా ముందుకు వచ్చి ఇప్పుడు ఈ మధ్య మనకి రక్తంతో ఇబ్బంది లేకుండా ఏ క్షణానికి కావాల్సిన ఏ బ్లడ్ కావాల్సిన రేర్ బ్లడ్స్ కూడా సమృద్ధిగా ఉండేటట్టుగా మన తిరుపతి ప్రజానీకం చాలా సహకరిస్తున్నారు. అందుకు ముందు అభినందిస్తున్నాను. అయితే ఇప్పుడు మనకి కొత్త ప్రాబ్లం ఏంటంటే కానీ క్వాలిటీ ఆఫ్ బ్లడ్. ఇంతకుముందు అయితే మనం ఎన్ని యూనిట్లు కావాలా అని లెక్కేసుకుని కలెక్ట్ చేసేవాళ్ళం. ఇప్పుడైతే కానీ ఎంత మంచి రక్తము, డోనర్ ఎంత మంచివాడు అనేది ముఖ్యమన్నమాట కలెక్ట్ చేసేటప్పుడు.
పార్టీకి అందించిన సేవలను గుర్తించి తనను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధికార ప్రతినిధిగా నియమించడం ఆనందంగా ఉందని ఆ పార్టీ లీగల్ సెల్ నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన తన నియామకాన్ని మీడియాకు వివరించారు. సేవకు ఎప్పుడు గుర్తింపు ఉంటుందన్నారు. అందుకు నిదర్శనం తానేనన్నారు. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో తమ అధినేత జగన్ను రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేయడమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. 3 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్త నుండి వార్డు కన్వీనర్గాను మరియు తిరుపతి టౌన్ లీగల్ సెల్ కన్వీనర్గాను పనిచేస్తూ మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నన్ను తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర విభాగానికి అధికార ప్రతినిధిగా నియమించడం జరిగింది. అంతకుముందు ఆ పార్టీ ఎస్సీ విభాగం స్టీరింగ్ కమిటీ సభ్యులు ఎంవీఎస్ మణి మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తుందన్నారు. అందుకే ప్రతి కార్యకర్త చిత్తశుద్ధితో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ పార్టీ నాయకులు షఫీ అహ్మద్ ఖాదరి, హనుమంత నాయక్, ఆదికేశవ రెడ్డి, మహిళా నాయకురాలు మంజుల, సమంతకమణి తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్రం రాకముందే కార్మిక సమస్యలపై సమరశీల పోరాటం కొనసాగించిన చరిత్ర కలిగిన కార్మిక సంఘం ఏఐటీయూసీ అని ఆ సంఘం నాయకులు కొనియాడారు. ఏఐటీయూసీ 94వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నగరంలో పలు ప్రాంతాల్లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో ఏఐటీయూసీ కార్యాలయం ఎదుట సంఘం జెండాను ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు. సభ్యులకు, కార్మికులకు మిఠాయిలను పంచిపెట్టి అభినందనలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా నాయకులు రామచంద్రయ్య మీడియాతో మాట్లాడుతూ 1920 అక్టోబర్ 31న ఏఐటీయూసీ ఏర్పాటు చేయబడిందని, లాలా లజపతి రాయ్ నేతృత్వంలో మొదటి సమావేశాలు జరిగినప్పటి నుండి కార్మికుల సమస్యల పరిష్కారం కోసమే కాకుండా దేశ స్వాతంత్ర పోరాటంలో కీలక భూమిక పోషించడంలోనూ ఏఐటీయూసీ సంఘం ఎంతగానో దోహదపడిందని గుర్తు చేశారు. ఈరోజు దేశంలో ఉన్నటువంటి ఉద్యోగ, కార్మిక, ఉపాధ్యాయ ప్రజలు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులని పరిష్కారం కోసం ఈ సంవత్సరం డిసెంబర్ 12వ తేదీన చెలో పార్లమెంట్ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. కార్మిక వర్గం మరి విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఈ రోజు నుండి మొత్తం ఈ సంవత్సరం అంతా కార్మికుల, కష్టజీవుల, ఉద్యోగుల, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారం దినంగా ప్రతినిపుణాలని తద్వారా మొత్తం దేశంలో సమరశీల పోరాటానికి సన్నద్ధం కావాలని ఏఐటీయూసీ పిలిపించింది. అలాగే స్థానిక 4 కాళ్ల మండపం వద్ద హమాలి వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకులు హరికృష్ణ, ఏఐటీయూసీ నాయకులు మురళి, రవి హాజరై జెండాను ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం రోజు ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని తయారు చేయించిన కేకును కట్ చేసి కార్మికులకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా హరికృష్ణ, మురళి మాట్లాడుతూ అసంఘటిత కార్మికులను చైతన్యపరిచి వారి సమస్యల పరిష్కారం కోసం అలుపెరగని పోరాటాలు చేసిన ఘనత ఏఐటీయూసీదని, అందుకే దేశవ్యాప్తంగా 1,40,00,000 మందికి పైగా కార్మికులు సంఘంలో సభ్యులుగా ఉన్నారని తెలిపారు. ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కార్మికులు ఉత్సాహభరితంగా జరుపుకోవడం ఆనందదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. 1920 అక్టోబర్ 31వ తేదీన భారతదేశంలో మొదట కార్మిక సంఘంగా ఏఐటీయూసీ ఏర్పాటైంది. ఈ ఏర్పాటై ఇప్పటికీ 94వ సంవత్సరం పెట్టింది. భారతదేశంలో మొదట కార్మికోద్యమాన్ని ఐక్యం చేసి భారత స్వాతంత్ర పోరాటంలో ప్రథమ పీఠిన ముందు బాగా నిలబడినటువంటి సంఘం ఏఐటీయూసీ సంఘం. ఈరోజు దేశంలోనే 1,40,00,000 సభ్యత్వంతో దేశంలో నెంబర్ 1గా ఈరోజు ఏఐటీయూసీ ఉంది. ఉక్కు మహిళ, దేశ మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ భారతావనికి అందించిన సేవలు స్ఫూర్తిదాయకమని నగర కాంగ్రెస్ నేతలు కొనియాడారు. స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 29వ వర్ధంతి వేడుకలను నగర కాంగ్రెస్ నేతలు తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా స్థానిక కొర్లగుంట గురువారెడ్డి సమాధుల సమీపంలో పీసీసీ రాష్ట్ర కార్యదర్శి టీకే బ్రహ్మానందం, సంయుక్త కార్యదర్శి శ్రీదేవి ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ వర్ధంతి సభను నిర్వహించారు. అంతకుముందు వారు ఇందిరా చిత్రపటానికి పుష్పాలు సమర్పించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇందిరాగాంధీ దేశానికి అందించిన సేవలు ఆదర్శనీయమన్నారు. బ్యాంకుల జాతీయకరణ, 20 సూత్రాల అమలు, ప్రజల సంక్షేమం కోసం ప్రత్యేక పథకాలు, దళితుల అభ్యున్నతికి పెద్దపీట, ఇలా ఆమె తీసుకొచ్చిన సంస్కరణలు దేశానికి స్ఫూర్తిదాయకంగా నిలిచాయన్నారు. ఆమె చూపిన బాటలో నడిచి ఇందిరా ఆశయ సాధనకు కృషి చేస్తామన్నారు. అంతేగాక 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని దేశ ప్రధాని చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు గోపాల్, సిద్ధారెడ్డి, జయకుమార్, సుబ్బయ్య, రఫీ, మహిళా నాయకురాలు వసంతమ్మ, శాంతి, తేజోవతి, మునెమ్మ, పద్మ, భారతి తదితరులు పాల్గొన్నారు.
శ్రీమతి ఇందిరాగాంధీ ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో గుర్తింపు తీసుకొని వచ్చిన చరిత్ర కలిగిన మహోన్నత వ్యక్తి. వీరి కుటుంబం యావదాస్తి కూడా భారత ప్రజలకు అర్పించి ఈ దేశ సమైక్యతకు భద్రత కోసం తన ప్రాణాలు అర్పించిన మహనీయురాలు. ఈమె స్ఫూర్తితో మేమందరం కూడా భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే స్థానిక టీవీ షోరూం కూడలిలో యువజన కాంగ్రెస్ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడు ప్రసాద్ బాబు ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ నాయకులు ఇందిరాగాంధీ చిత్రపటానికి పుష్పాలు సమర్పించి నివాళులర్పించారు. ఇందిరాగాంధీ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. అనంతరం ప్రసాద్ బాబు మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం ఇందిరాగాంధీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు. ఆమె అడుగుజాడల్లో నడుస్తూ సమాజ సేవకు అంకితం అవుతామని, అలాగే పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో యువజన నాయకులు మాసారపు గోపి, కిషోర్, వెంకటేష్, రాజేష్, రవి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ అమలులో కిరణ్ సర్కార్ పూర్తిగా విఫలమైందని దళిత సంఘాలు ఆరోపించాయి. గురువారం స్థానిక అంబేద్కర్ భవన్లో ఎస్సీ ఎస్టీ కుల సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ అమలుపై చర్చా వేదికను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ సంఘాల నాయకులు హాజరై ప్రభుత్వ పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమదైన శైలిలో ప్రసంగించారు. ఈ సందర్భంగా కల్లూరి చెంగయ్య, రాజేంద్ర, సిటీజనంతో మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీల సంక్షేమానికి కేటాయించిన నిధులు దుర్వినియోగం అయ్యాయని, సాక్షాత్తు పాలకులే గుర్తించి ఆ నిధులను దళితులకే ఖర్చు చేసేలా అసెంబ్లీలో చట్టం చేసి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చారని గుర్తు చేశారు. అయితే అది కేవలం పాలకుల ప్రచారానికి దోహదపడిందే తప్ప ఏ ఒక్క దళితుడికి ఉపకరించలేదని ఆరోపించారు. అందుకే పాలకుల నిర్లక్ష్య ధోరణిని ఎండగట్టి దళితుల్లో చైతన్యం తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ని సక్రమంగా నిర్వహించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురానున్నామని, దీనికి సంబంధించిన భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక త్వరలో రూపొందించి ఆచరణలోకి తీసుకొస్తామని వారు వెల్లడించారు. ఈ చర్చా వేదికలో నగేష్, మున్రాజు, రాజగోపాల్, గోవిందరాజులు, ఆది, చింత, రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు. చట్టం చేసి వెనక ముందు సంవత్సరం అవుతున్నా ఈ రోజుకు కూడా ఆ యొక్క నిధుల్ని ఖర్చు చేసే విషయంలో ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం చూపుతా ఉంది. ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ ఒక్క నిరుద్యోగికి కూడా లోన్ ఇచ్చినటువంటి పాపాన పోలేదు. లోన్లు ఇస్తున్నామని చెప్పేసి ఔత్సాహికులందరినీ కూడా మండలాలలోనూ కార్పొరేషన్లోనూ అప్లై చేసుకోమని చెప్పడం, ఒక్కరికి లోన్ ఇచ్చినటువంటి పాపాన ఈరోజు పోలేదు. తిరుపతి కార్పొరేషన్లో 3 సార్లు ఇంటర్వ్యూకి పిలిచినారు, ఎవరికి ఈ రోజుకి లోన్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. 2 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. డిసెంబర్ దాటితే ఎన్నికల కోడ్ వచ్చేస్తుంది. కాబట్టి దయచేసి ఇకనైనా మా నిధులు మాకు సంక్షేమం కోసం ఖర్చు పెట్టేదానికి ప్రయత్నం చేయమని మేము కోరుతున్నాం. ఆంధ్ర బ్యాంక్ సేవలను విస్తృతం చేయడానికి నూతన పథకాలను ప్రవేశపెట్టినట్లు ఆ బ్యాంక్ చీఫ్ మేనేజర్లు మౌలాంకర్రావు, సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు. ఆంధ్ర బ్యాంక్ సేవలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చి వాటిపై అవగాహన కలిగించేందుకు ఆ బ్యాంకు జోనల్ తిరుపతి మెయిన్ బ్రాంచ్ ఆధ్వర్యంలో రోడ్ షో కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా బ్యాంక్ చీఫ్ మేనేజర్లు మౌలాంకర్రావు, సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ ఖాతాదారులకు మెరుగైన సేవలను అందించడమే లక్ష్యంగా ఆంధ్ర బ్యాంక్ పనిచేస్తోందన్నారు. అంతేగాక గృహాలు, ద్విచక్ర వాహనాలకు తక్కువ వడ్డీతో రుణాలు అందించేందుకు బ్యాంకు యాజమాన్యం ప్రత్యేక అవకాశాలను కల్పిస్తోందన్నారు. బ్యాంకు ఆవిర్భవించి 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నవశక్తి 90 అనే నూతన పథకాలకు శ్రీకారం చుట్టి బ్యాంకు సేవలను మరింత విస్తృతం చేయనున్నట్లు పేర్కొన్నారు. కార్ లోన్లపై ఇదివరకున్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఓన్లీ బేస్ రేట్గా ఇప్పుడు ఛార్జ్ చేస్తున్నాము. అట్లాగే గృహ రుణాల మీద, అట్లాగే ద్విచక్ర వాహనాల మీద, కార్ లోన్ల మీద, తగిన వాటి మీద కూడా, అంటే కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అలాంటి వాటి మీద కూడా వడ్డీ రేట్లు చాలా వరకు సులభతరం చేయబడ్డాయి. సో ఈ అవకాశాన్ని కస్టమర్స్ అందరికీ పూర్తిగా వాళ్ళ దృష్టిలో తీసుకెళ్లేందుకు వీలుగా ఈరోజు మా తిరుపతి మెయిన్ బ్రాంచ్ వారు ఇక్కడ ఈ రోడ్ షో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవడానికి చెప్పి ఆశిస్తూ ఈ కార్యక్రమంలో బ్యాంక్ అధికారులు హుస్సేన్, సుబ్బారెడ్డి, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 2 కొత్త స్కీములను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఒకటి నవశక్తి 90 అని, ఇందులో 444 రోజులకి 9.4% వడ్డీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 7 సంవత్సరాల 7 నెలలకి రెట్టింపు అయ్యే విధంగా మరో పథకాన్ని కూడా మొదలుపెట్టడం జరిగింది. ఈ 2 పథకాలని ప్రజలకి ఎంతో ఉపయోగం కాబట్టి ప్రచారం కల్పించే నిమిత్తం ఈ రోడ్ షో కార్యక్రమం ఇవాళ ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఇందులో చాలామంది ఎంతో ఆసక్తితో మా పథకాలన్నింటినీ కూడా పూర్తి వివరాలు తెలుసుకొని మేము తప్పకుండా చేస్తామని చెప్పడం జరిగింది. ఆ విధంగా ప్రజలందరికీ ఉపయోగపడేలాగా రోడ్డు మీదకి వచ్చి 10 మందికి తెలియపరిచే విధంగా ఈ షో ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని చెప్పి మరోమారు
తలనొప్పితో బాధపడే రోగులకు అవగాహన కలిగించి నివారణ పద్ధతులను తెలియజేయాలనే సదుద్దేశంతో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నామని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ భూపాల్ నాయుడు కోరారు. గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 90% మంది తరచూ తలనొప్పితో బాధపడుతున్నట్లు తమ సర్వేలో తేలిందన్నారు. అసలు తలనొప్పి అంటే ఏమిటి, అది ఎలా వస్తుంది, తలనొప్పి రావడానికి గల కారణాలేమిటి అనే అంశాలపై రోగులకు అవగాహన కల్పించి ఉచితంగా నివారణ పద్ధతులను తెలియజేయాలనే సదుద్దేశంతో నవంబర్ 1వ తేదీన ఎంఆర్పల్లిలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నామని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో డాక్టర్ కిషోర్ కుమార్, డాక్టర్ మానస పాల్గొన్నారు. మానసిక కారణాలు, డిప్రెషన్, యాంగ్జైటీ, స్ట్రెస్ ఇలాంటి కారణాల వల్ల తలనొప్పి వచ్చే అవకాశం. సో మనం తలలో ఉన్న స్ట్రక్చర్స్ దేనికి జబ్బు వచ్చినా కానీ తలనొప్పి వచ్చే అవకాశం ఉంది. అవే కాక శరీరానికి రక్తనాళాలకు సంబంధించిన జబ్బులు, కొన్ని జనరలైజ్డ్ బాడీలీ డిజార్డర్స్ అంటారు. మామూలుగా అన్నిటికంటే ముఖ్యంగా టెన్షన్ హెడేక్. అప్పుడే అనుకున్నట్టు మా మానసిక వైద్యశాలలో ఈ టెన్షన్ హెడేక్ను ఫోకస్ చేసి ఎక్కువ ఈ తలనొప్పిని వైద్య చికిత్సా శిబిరం మనస్ హాస్పిటల్లో ప్రారంభమవుతుంది. రాష్ట్ర విభజనను ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి సైతం వ్యతిరేకిస్తున్నట్లు రాయలసీమాంధ్ర వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మబ్బు గోపాల్ రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దేశంలోని నదులను పరిశుభ్రంగా ఉంచడంలో మీడియా పాత్ర అనే అంశంపై ఉత్తరాఖండ్ రాష్ట్రం ఋషికేశ్లో ఆసియా స్థాయి సదస్సు జరిగింది. ఇటీవల జరిగిన ఈ సదస్సును ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ బహుగుణ ప్రారంభించినట్లు సీనియర్ పాత్రికేయులు ఎం గోపాల్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర విభజనను ఆ రాష్ట్ర సీఎం వ్యతిరేకించినట్లు ఆయన తెలిపారు. భారతదేశ సమగ్రతకు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎనలేని కృషి చేశారని ఏపీ ఎస్పీ డీసీఎల్ సీఎండీ హెచ్వై ద్వారా కొనియాడారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి ఉత్సవాలను గురువారం స్థానిక ఏపీ ఎస్పీ డీసీఎల్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. డిస్కమ్ సీఎండీ హెచ్వై ద్వారా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి పటేల్ సేవలను కొనియాడారు. నేటి సమాజంలోని ప్రతి వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయ సాధనకు కృషి చేయాలని, అప్పుడే ఆయనకు ఘనమైన నివాళులు అర్పించిన వారవుతారని చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ అధికారులు యేసునాథ్, హనుమంత ప్రసాద్, లక్ష్మీనారాయణ, వనజ తదితరులు పాల్గొన్నారు. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. గురువారం సాయంత్రానికి సుమారు 23,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ఇంకా 9 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనార్థం వేచి ఉన్నారు. సర్వదర్శనం భక్తులు 6 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 4 గంటలు, దివ్యారామం దర్శన భక్తులు 3 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 2 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. అద్దె గదులు, సేవా టికెట్ల విషయానికి వస్తే ఉచిత గదులు 5, ₹50 గదులు 102, ₹100 గదులు 47, ₹500 గదులు 51, ₹600 గదులు 30 ఖాళీగా ఉన్నాయి. ఆర్జిత బ్రహ్మోత్సవం టికెట్లు 169, వసంతోత్సవం టికెట్లు 350, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 438 ఉన్నాయి. ఊంజల్ సేవ టికెట్లు 41 ఉన్నాయి. అందుబాటులో ఉన్న సేవ టికెట్లను శుక్రవారం ఉదయం విజయ బ్యాంకులో పొందవచ్చునని టీటీడీ అధికారులు తెలిపారు. గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర ₹30,495, 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రాము ధర ₹2,880, వెండి 1 కిలో ధర ₹49,385, వెండి 1 గ్రామ్ రీటైల్ ధర ₹52.80గా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, దేశ భద్రత పురోభివృద్ధికి కృషి చేసిన గొప్ప మహిళ ఇందిరాగాంధీ. మాజీ ప్రధాని 29వ వర్ధంతి వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు. సమాజ సేవకు యువత అంకితం కావాలి, సమాజంలో స్ఫూర్తిని చాటాలి. రక్తదాన శిబిరంలో ఎస్పీయు బీసీ రాజేంద్ర పిలుపు. కొనసాగుతున్న సమైక్య సమరం, రాజీనామాలు చేయండి, రాజకీయ సంక్షోభంతో కేంద్రం మెడలు వంచండి. సమైక్యవాదుల హెచ్చరిక, వివిధ రూపాల్లో నిరసనలు. ఘనంగా ఏఐటీయూసీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, రేపరేపలాడిన ఎర్ర జెండాలు, సంబరాల్లో కార్మికులు, కార్యకర్తలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.